సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద నేషనల్ హైవేపై ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద నేషనల్ హైవేపై ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఇస్తే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏదైతే వరుస బస్సు ప్రమాదాలు ఏవైతున్నాయో ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న బస్సు ప్రమాదం చూసాము. అందులో పడిపోయి ఇంతమంది చనిపోయిన సంగతి కూడా మనం చూసాము. ఈ రోజు ఏదైతే సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ మీద జరిగిన ఈ బస్సు ప్రమాదంలో 16 మంది క్షతగాతులు కావడం. అయితే అదృష్టవశాత్తు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కావడంతో వాళ్ళంతా కూడా మిగతా వారు బయటపడ్డారు. కానీ అది కానీ ఓపెన్ కాకపోతే మాత్రం పరిస్థితి మరో రకంగా ఉంది. అయితే ఈ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారని ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా విచారణ జరపాల్సి ఉంది. దీనికి కారణాలు ఏంటి, డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయన్నది కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఏవైతే గాయపడ్డ 16 మందికి కూడా కోదాడ ఆసుపత్రి అక్కడ వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. అయితే మనం ఈ బస్సు ప్రమాదాలకు సంబంధించి చూసుకుంటే కనుక వరుసగా ఒకదాని తర్వాత 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇలా బస్సు ప్రమాదాలు జరుగుతూ పోతుండడం బస్సు ప్రయాణికులకు మాత్రం తీవ్ర ఆందోళన కలగజేస్తుంది. ఎందుకంటే ఈ బస్సు ప్రమాదం జరిగితే సాధారణంగా చూసుకుంటే కనుక ప్రమాదం సంభవించినప్పుడు బస్సు ఒక్కసారిగా అంటుకుపోవడము లేదా ప్రమాదం దాటికి అందులో ఉన్న మనుషులకి దెబ్బలు గాయాలై వారు చనిపోవడం లాంటివి అనేక ఘటనలు మనకు గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఏదో ఒక చోట దీనికి సంబంధించి ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మనకి ఈ మధ్యనే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏదైతే బస్సు ప్రమాదాలకి కారణమవుతున్న ఈ స్లీపర్ బస్సులు ఏవైతే ఆ స్లీపర్ బస్సును ముందుగా దాన్ని రద్దు చేయాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కారణం ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడ్డా లేకపోతే కాలిపోవడానికి ప్రధాన కారణం స్లీపర్ బస్సులే అనేది ప్రధానంగా మనం చూడాల్సిన అవసరం. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, ఈ స్లీపర్ బస్సులకు సంబంధించి లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా ఏ విధంగా ఇరుకైన నడవడానికి ఏదైతే దారి ఉంటుందో ఎంత ఇరుగ్గా ఉంటుంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా ఏదైతే ఇంటీరియర్ డిజైన్ కోసం వాళ్ళు వాడే రెగ్జిన్స్ కానీ అందులో వాడే బట్టలు కానీ అదేవిధంగా డిజైన్ కోసం వేసే కర్టెన్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఒక్కసారి అంటుకుంటే గనక క్షణంలో ఇవన్నీ కూడా అంటుకుపోయే ప్రమాదం ఈ బట్టల వల్ల ఏదైతే ఈ ఇంటీరియర్ డిజైన్స్ వల్ల కలుగుతుంది. కాబట్టి ముందుగా స్లీపర్ బస్సులని
ఈ రద్దు చేయాలన్న డిమాండ్ ఒకటి తెర మీదకి వచ్చింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. మొత్తానికి ఈ స్లీపర్ బస్సులను కనుక తొలగించేస్తే ప్రయాణికులందరూ కూడా ఎక్కువ శాతం సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ కూర్చునే ఉంటారు కాబట్టి చాలా అలర్ట్ గా ఉంటారు. పడుకున్న వాళ్ళు నిద్రమత్తులో పోయిన తర్వాత వాళ్ళకి కళ్ళు తెరిచి చూసేలోపు ప్రమాదం జరిగిపోతుంది. కళ్ళు తెరిచి చూసేలోపు వాళ్ళు కాలిపోయే ప్రమాదం ఉంది. మనం మొన్నటి రోజు జరిగిన ఘటనలన్నీ కూడా చూస్తున్నాం. ఈ ప్రమాదంపై అధికారులు ఏమైనా స్పందించారా? ఈ ప్రమాదం సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ ని కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికుల నుంచి విచారణ జరుపుతున్నారు. ఇందుకు కారణాలు ఏంటి, బస్సు ప్రమాదానికి కారణం ఏంటి అనే దాని మీద కూడా విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ మధ్యాహ్నం వరకు తెలుస్తుంది. కావున అంటే మరి ఇలాంటి ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కువ జరుగుతుంది. మరి తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుండిద్ది అంటారు? శ్రావణి, అదే మనం చెప్పుకుంటున్నాం. ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గానే ఉంది. మనం చూసాం, మొన్న జరిగిన బస్సు ప్రమాదంలో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు, తగలబడిపోయి మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా యంత్రాంగాలు ఎక్కడైతే ఈ ట్రావెల్స్ బస్సులు వెళ్తున్న రూట్స్ ఏవైతుంటాయో ఆ రూట్స్ లో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమై ఉంటుంది. ప్రతి జిల్లా ఎంట్రీలో కూడా పోలీసులు అక్కడ ఉండి ఆ బస్సులను ఆపడము, తనిఖీ చేయడము, అక్కడ ఉండే ప్రయాణికులు ఎవరుంటారో వాళ్ళకి ఒక క్లాస్ తీసుకోవడం. అంటే ఏదైతే ఈ స్లీపర్ బస్సుల వల్ల లేకుంటే బస్సు డ్రైవర్ ఏదైతే నడుపుతున్న ధోరణిపై కూడా వాళ్ళు ప్రతి ప్రయాణికుడికి పోలీస్ అధికారులు బస్సులకు వెళ్లి వాళ్ళకి చెప్పి ఏ విధంగా ప్రమాదాలు సంభవిస్తాయి, డ్రైవర్ ఒకవేళ తాగిన మత్తులో ఉంటే ఏం చేయాలి, ఒకవేళ డ్రైవర్ ఓవర్ స్పీడ్ వెళ్తే కనుక ఎలా కంట్రోల్ చేయాలి, అదేవిధంగా స్లీపర్ బస్సులని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలి, ఆ బస్సులను ప్రయాణించవద్దు, ప్రయాణిస్తే ఏ విధమైన ప్రమాదాలు జరుగుతాయి అన్న అంశాలన్నిటి మీద కూడా పోలీస్ అధికారులు ప్రతి జిల్లాలో కూడా ఏవైతే ట్రావెల్స్ బస్సు వెళ్తాయో ఆ ట్రావెల్స్ బస్సు వెళ్తున్న ప్రతి జిల్లాలో కూడా ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసి అదేవిధంగా ప్రయాణికులకి దీనికి సంబంధించి ఒక ఎమరపాటు కలగజేసిన తర్వాతనే బస్సులు వదలడం జరుగుతుంది. అంటే ఎంత ఇలాంటి సూచనలు, అదేవిధంగా ఇలాంటి సలహాలు, అదేవిధంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా జరగాల్సిన ప్రమాదాలు జరుగుతున్నాయి. జరుగుతున్న ప్రమాదాలు కూడా ఎర్లీ అవర్స్ లో, అంటే 3-4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. అటువంటి దానికి కారణం దాన్ని కూడా పోలీసులు అదేవిధంగా సంబంధించిన అధికారులు కూడా దాని మీద ఒక విచారణ అయితే జరుపుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.